హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు బెండకాయ రోటి పచ్చడి చేసుకుంటామండి. చాలా బాగుంటుంది ఇది. చాలా చాలా టేస్ట్గానే ఉంటుందండి. ఇది అన్నానికి, చపాతీకి అన్నిటికీ బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి. ముందుగా ఇట్లా ధనియాలు, జీలకర్ర, మెంతులు తీసుకున్నానండి. కొద్దిగా పెనంలో బాగా వేయించుకుంటాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నవి కప్పులో తీసి పెట్టుకుంటామండి. ఇప్పుడు అదే పెనంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్లోకి పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఒక 2-3 కాయలు పండిపోయినాయి, అవి కానీ వేసేసుకున్నాను. కరివేపాకు కానీ వేసాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న వీటిని ఇట్లా కప్పులో తీసి పెట్టుకున్నాను. కొద్దిగా నూనె వేసుకున్నా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయలను వేసుకున్నానండి. బాగా గమ్మినెస్ పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ బంక ఉండకూడదండి దీనికి. ఇప్పుడు వేయించేటప్పుడే మనకు బాగా తగ్గిపోతుంది. మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఇది కప్పులోకి తీసి పెట్టుకుంటాం. అదే పెనంలోకి టమాటాలు, ఒక 2 పెద్ద టమాటాలు కట్ చేసుకున్నానండి. వాటిని వేసుకున్నాను. కొద్దిగా చింతపండు నానబెట్టి వేసుకున్నానండి. మనకి పులుపుకి తగినంత వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను. ఒక 1/2 గ్లాస్ అన్ని నీళ్ళు వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. కొద్దిగా పసుపు కానీ వేసాను. ఇది మూత పెట్టుకొని నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకుంటాము. ఇంతలో రోల్ క్లీన్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. కొద్దిగా కల్లుప్పు వేసుకుంటున్నా. కల్లుప్పు వేసుకొని బాగా దీన్ని కొంచెం ఒక 4-5 వెల్లుల్లిపాయలు కానీ వేసానండి. వీటిని ఇప్పుడు బాగా దంచుకుంటాము. ఇట్లా నూరుకున్నామంటే ఫస్ట్లో బాగా ధనియాలు అవన్నీ బాగా మెదిగిపోతాయండి. బాగా చూడండి, ఇట్లా బాగా కచ్చాపచ్చాగా నూరేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. వీటిని కానీ బాగా దంచుకోవాలి. ఇప్పుడు చింతపండు, టమాటాలు వేసుకున్నానండి. ఇది కానీ బాగా దంచుకుంటున్నాను. ఇవి బాగా ఉడికిపోయినాయి కాబట్టి తొందరగానే మెదుగుతాయి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు కానీ వేసేసుకున్నానండి. ఈ బెండకాయ కానీ కచ్చాపచ్చాగా మనకు మెదిగితే సరిపోతుంది. బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి పచ్చిదనం లేదండి బెండకాయలో. కొద్దిగా ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర కానీ మంచిగా కొద్దిగా వేసుకుంటున్నాను. అవసరమైతే వేసుకోవచ్చండి, లేకపోతే మనం ధనియాలు, జీలకర్ర వేసాం కదా, చాలా బాగుంటుంది. ఉంది కాబట్టి వేస్తున్నాను. బాగా అంతా ఇట్లా చట్నీ కానీ రెడీ అవుతుందండి. చాలా బాగుందండి సువాసన. మనకి ధనియాలు, కొత్తిమీర, ఎర్రగడ్డ ఇవన్నీ వేసాం కదా, దంచేటప్పుడే ఎప్పుడెప్పుడు తింటామా అని ఉంది. ఇప్పుడు ఉప్పు చూసుకోవచ్చండి. ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చు. మనకి కమ్మగా బెండకాయ టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంది. చూస్తుంటేనే మీకు కానీ నీళ్ళు ఊరుతుంది కదా. చేసుకోండి, బెండకాయలు ఉంటే చాలా బాగుంటుంది. ఇది రొట్టికి కానీ బాగుంటుందండి. జొన్న రొట్టికి, చపాతీకి, రైస్కి అన్నిటికీ బాగుంటుంది. మనం పెరుగన్నానికి సైడ్గా నంచుకొని తినచ్చు. ఇది వచ్చేసి ఈరోజు నేను రైస్తో తింటున్నానండి. వేడివేడిగా అన్నం తెచ్చుకున్నాను. ఇప్పుడు అందులోకి చట్నీ వేసుకొని తింటాము.
అన్నం వేసుకున్నానండి. అన్నంలోకి పచ్చడి వేసుకున్నాను, బాగా కలుపుకుంటున్నాను. చూడండి ఎంత బాగా మిక్స్ చేసుకున్న కలర్ఫుల్గా మనకి ఎప్పుడెప్పుడు తింటామని ఉందండి. ఈ ఎర్రగడ్డ, బెండకాయ, టమాటో అన్నీ తగులుతూ ఉంటాయి నోట్లో మనం తినేటప్పుడు. టేస్టీ టేస్టీ బెండకాయ రోటి పచ్చడితో నేను ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.